హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటూ ఇవాల్టి వ్లాగ్ షేర్ చేస్తున్నానండి. ఇంకా ఇవాల్టి వీడియో వచ్చేసి మనకి ఎక్కువగా వర్షాలు పడటం వల్ల అందరికీ దగ్గు, జలుబు ఇలా వస్తూ ఉన్నాయి కదా! సో, వాటన్నింటికి ఒక చక్కటి టీ అయితే చూపించబోతున్నాను. అలాగే మా చిన్నమ్మాయి వచ్చిందని చెప్పేసి వెజిటబుల్ బిర్యానీ తక్కువ మసాలాలతో చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. మామూలుగా పిల్లలు వస్తూ ఉన్నారంటే దోస పిండి నానబెట్టుకోవటము ఏదో ఒకటి అలాగా చేస్తాం కదా! ఏదైనా కూడా ప్రతి ఒక్క తల్లి అలాగనే అనుకుంటారండి. కమ్మగా పెట్టాలి, పిల్లలు వస్తున్నారని అనుకుంటాము. ఆ హడావిడిలో పాలు పొంగించుకున్నానండి. ఇంక అయితే నేనేం చేశానంటే మళ్ళీ ఇంకొక గిన్నెలో పాలున్నాయి గదా! పొంగకుండా ఉండడానికని చెప్పేసి ఒక గరిటె పెట్టాను. మీకు పాలు అంటే హైలో పెట్టుకోకూడదండి. సిమ్‌లో పెట్టుకొని ఒక గరిటె పెట్టామనుకో అసలు పొంగనే పొంగవు. అవి లోపల లోపల ఉడికి తక్కువైతాయే తప్ప మనకు పొంగవన్నమాట. ఈ టిప్పు చాలా బాగా ఉపయోగపడుతుంది. తప్పకుండా ట్రై చేయండి. జ్వరంతో వచ్చినావా? కాదమ్మా, పక్కన పాప జలుబుతో ఉంది. అయ్యో, నేను అంటే ఆ పిల్ల వల్ల అని కాదులే, నాకు కూడా ఇంకా రాత్రి 8 నుంచి ఇంకా వాటర్ తాగలేదు. అయ్యో, మధ్యలో తాగదాం అనుకున్నా, గొంతు ఎండుకుపోతున్నా, మళ్ళీ వాష్రూమ్ వస్తుందేమో అని ఆగిపోయా. సరే సరే. ఇప్పుడు నీళ్ళు పుక్కలిస్తావా ఉప్పు వేసుకొని? హాట్ వాటర్, ఉప్పు మిక్స్. ఓకే. నోట్లో పోయింగ్స్, నోట్లో పోయింగ్స్, బయటికి పుక్కలింగ్స్. వాయబ్బా, బాగా తొందరగా వచ్చినావే. రాత్రి 10:30కి ఎక్కినా. అవును, ఇదేమో అర్థమే కాదమ్మా. 8:30కి ఎక్కినా కానీ 7:30కి తీసుకొస్తాడు, 10:30కి ఎక్కినా కానీ 7:30కి తీసుకొస్తాడు. అంతే కదా. 8:30 చుట్టూ తిప్పుతున్నాడు ఏమైతే. కానీ ఇది మరి 8 గంటలు అంటే చాలా ఎక్కువసేపే. అంతే కదా. బెంగళూరు నుంచి ఇడికి ఫస్ట్ స్నానం చేసిరా. టిఫిన్ కావాలి. లేదు తల్లో నేను మాత్రం స్నానం చేయండి, టిఫిన్ పెట్టాను. ఈ బెంగళూరు నుంచి పిల్లలు, మా అక్క పిల్లలు కానీ మా చిన్నమ్మాయి కానీ వస్తూనే టిఫిన్ అడుగుతారండి. ఎందుకంటే అక్కడ తొందరగా ఎక్కుతారు, ఇక్కడ లేటుగా దిగుతారనమాట. సో ఇంకా ఆకలి అంటారని చెప్పేసి నేనేం చేశానంటే రాత్రే జొన్నలు నానబెట్టేశానండి. జొన్న దోశలు పోసిద్దాము వెరైటీగా, ఆకుకూర జొన్న దోశలు అని చెప్పేసి ఆ వీడియో మాత్రము నిన్నటి వీడియోలో షేర్ చేశానండి. చూడకపోతే చూడని వాళ్ళు తప్పకుండా చెక్ చేయండి. ఇంకా ఆ తర్వాత పూజ అయితే ఇలా చేసుకున్నానండి. చాలామంది అక్క మీరు రోజు ప్రమిదలు కడుగుతారా, లేకపోతే శుక్రవారం శనివారమే కడుగుతారా అని అంటూ ఉన్నారు. సో నేనైతే ప్రమిదలు రోజు కడుగుతానండి. ఇంకా శనివారం కానీ ప్రత్యేకమైనటువంటి రోజులలోకి మాత్రమే నేను పటాలు కడుక్కుంటానమాట. ఇంకా ఈ నడమ మాత్రం నెలకు 2 సార్లు మాత్రమే కడుగుతున్నానండి. అయితే మా చిన్నమ్మ ఇప్పుడు చెప్పింది చూడండి, జలుబు అనమాట. సరే ఇంకా జలుబుకు చక్కటి పరిష్కారం అంటే మనం ఎక్కువ శాతము బియ్యంలో కాస్త కర్పూరం వేసేసి ఇలాగ బాగా కలిపి ఒక చిన్న మూటలాగా కట్టుకోవాలండి. ఇలా కట్టేసుకొని మనము పీల్చే విధానం, నేను మొన్నటి అరుణాచలం వీడియోలో కూడా ఇట్లాగా కట్టుకొని తీసుకొని వెళ్తానని అంటే చాలామంది ఎలా యూజ్ చేస్తారండి అని అడుగుతూ ఉన్నారు. సో చూడండి, ఇట్లాగా గట్టిగా పీల్చితే ఆటోమేటిక్గా తుమ్ములు అనేది వచ్చేస్తాయి. అలాగే మనకు తల బరువు అనేది తగ్గిపోతుందండి. విపరీతంగా జలుబు ఉందంటే కొంతమందికి ఇట్లాగా తల ఉంచితే కారిపోతుందండి. అట్లాంటి వాళ్ళకి కూడా ఇది మాత్రం ఈ టిప్పు సూపర్గా పనిచేస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. సరే ఇంకా రోజు సొంటి కాఫీ, మామూలు టీ, అలాగే ఫిల్టర్ కాఫీ చేసుకుంటూ ఉంటాం కదా. ఈ వర్షాకాలం ఏంటంటే చక్కగా వాము టీ పెట్టుకుందామండి. మామూలుగా అయితే వాముతో కషాయం అని కూడా అనొచ్చు. సో కషాయం కిషాయం అంటే పిల్లలు ఆమడ దూరంలో ఉంటారు కాబట్టి వాము టీ అని చెప్తే చాలా స్పెషల్గా ఉంటుంది, మంచిగా తాగుతారని చెప్పేసి కాసిన్ని నీళ్లు పెట్టేసి వాటిలో ఒక 6-7 దగ్గాకు వేసానండి. మేమైతే ఎక్కువ శాతం దగ్గాకు అంటాము, కొంతమంది వామాకు అని కూడా అంటారు. ఇలా వేసిన తర్వాత మనం మూత పెట్టేస్తే చక్కగా బాగా ఉడికిపోతుంది. ఫ్లేవర్ కూడా చాలా బాగా పట్టుకుంటుందండి నీళ్ళకి. సో మేమైతే కరోనా టైంలో అయితే అసలు జామాకులతో ఇలాగ రకరకాల ఆకులతో కషాయాలు చేసుకొని తాగాము. మీరు కూడా అంతే కదా. వాటిలో కాస్త తేనె అలాగే కొంచెం నిమ్మరసం వేసానండి. ఈ వాము టీ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. మామూలుగా ఏంటంటే వామాకులని కొంతమంది బజ్జీలు కూడా వేసుకుంటూ ఉంటారు. మేమైతే నిజంగా చిన్నప్పుడు ఆకులను తీసుకుని ఊరికే నమిలే వాళ్ళమండి. దగ్గులేస్తే పోర్రా దగ్గాకు తినర్రా అని అనేవాళ్ళు. అయితే దాంట్లో కొంచెం ఉప్పు గల్లు పెట్టుకొని తినేవాళ్ళం అనమాట. ఇంకా ఇప్పుడు నేను ఇట్లాగా వెరైటీగా వామ్ టీ చేసేసానండి. ఇదైతే చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా కూడా తాగుతారు. మెయిన్గా వీటి వల్ల ఏంటంటే మనకు దగ్గు కానీ జలుబు కానీ
అలాగే జీర్ణక్రియ సమస్యలు ఏదైనా ఉన్నా కానీ గ్యాస్ ట్రబుల్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇంకా ఆ తర్వాత ఆడవాళ్ళకు ఎన్ని పాత్రలు ఉన్నా కూడా ఇంకొకటి ఉంటే బాగుండు అని అట్లాగా అనుకుంటాం కదా. సో నేను కూడా అంతేనండి. ఒక 10 మంది ఎక్స్ట్రా వచ్చినారనుకో, అయ్యో ఇంకో బౌల్ కొనుక్కుంటే బాగుండే అని అనుకుంటాను. అట్లా అని చెప్పేసి నేనైతే ఈరోజు ద ఇండస్ వ్యాలీ నుంచి ఒక పెద్ద బౌల్ తెప్పించుకున్నానండి. ఇది వచ్చేసి ట్రిపుల్ లేయర్ స్టెయిన్లెస్ స్టీల్ అండి. చాలా మందంగా ఉంది. అలాగే మనకి ఇది ఏది చేసినా కూడా మాడిపోకుండా ఉంటుందండి. చాలామంది స్టీల్ వాటిలో చేసుకుంటే మాడిపోతుందని అంటూ ఉంటారు, కానీ ఇవి మందంగా ఉండటం వల్ల అసలు మాడిపోదన్నమాట. అలాగే ఇప్పుడు నవరాత్రి ఆఫర్స్ నడుస్తున్నాయి కదా, ఇంకా తక్కువకే వస్తుందన్నమాట. ఆ ఆఫర్స్తో పాటు మా కోడ్ SAKI12 వాడితే ఎక్స్ట్రా 12% అనేది డిస్కౌంట్ వస్తుంది. సో నాకైతే 3000 పడిందండి. అలాగే మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే వీళ్ళ వివరాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. ఇంకా ఆ తర్వాత ఇప్పుడైతే వెజ్ పులావ్, వెజ్ బిర్యానీ తయారు చేసుకుందాము, తక్కువ మసాలాలతో ఎవరైనా చేసుకునేటట్టు. సో నేనైతే 3 కప్పుల బియ్యంని తీసుకున్నాను. 2-3 సార్లు బాగా కడిగి వాటికి 6 గ్లాసుల ఎసురు పోసేసాను. మనం ఒక అరగంట పాటు నానబెట్టుకుంటే బియ్యంని చక్కగా అన్నం అనేది చాలా మితుగా ఉంటుంది. ఇంకా ఆ తర్వాత నాకు తగ్గట్టుగా ఆయిల్ వేసేసుకొని ఆ తర్వాత కొంచెంగా షాజీరా వేసాను. మీరు ఎప్పుడైనా షాజీరా వేస్తే జీలకర్ర వేయకండి, జీలకర్ర వేస్తే షాజీరా వేయకండి. ఏదైనా ఒక్క ఫ్లేవరే చాలా బాగుంటుందన్నమాట. ఇంకా ఆ తర్వాత వీటిలో మసాలాలు మామూలుగా మనకు డైరెక్ట్ తినలేరు, చెక్క లవంగా పంటి కింద పడితే ఘాటు ఉందని అనుకునే వాళ్ళు ఒక చిన్న మూటలాగా కట్టి ఎసురులోనైనా వేసుకోవచ్చు. లేదు అంటే ఇలాగ డైరెక్ట్గా చెక్క లవంగా యాలక బిర్యానీ ఆకు వేసేసి కొంచెం వేయించిన తర్వాత మనము ఒక కప్పు నిండా కోసుగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ వేసేసి వాటితో పాటుగా పచ్చిమిర్చి అలాగే టమాటాలు కూడా వేసేసాను. ఇవి మనకు తొందరగా వేగాలి మగ్గాలి అంటే కొంచెం ఉప్పు వేసేస్తే తొందరగా మగ్గుతాయండి. సో ఇంక ఇప్పుడైతే నేను కాసింత ఉప్పు వేసేసి ఈ విధంగా మగ్గ పెట్టుకుంటున్నాను. ఇంకా ఆ తర్వాత కరివేపాకు వేస్తూ ఉన్నానండి. మామూలుగా మనం బిర్యానీ చేస్తూ ఉన్నామంటే కొంచెంగా ఆయిల్ అలాగే కొంచెంగా నెయ్యి వేసేసుకొని మనం చేసుకుంటాము. నేనైతే నెయ్యి ఫస్ట్ వేయనండి, ఎందుకంటే నెయ్యి వేసేసి ఈ కూరగాయలన్నీ వేయించడం వల్ల కొంచెం ఘాటుగా వచ్చినట్టుగా అనిపిస్తుంది. అలా కాకుండా ఇలాగా నూనెలోనే అన్ని ఆలు అలాగే క్యారెట్ పచ్చి బఠానీలు మీ దగ్గర ఏ కూరగాయలు ఉంటే అవన్నీ కూడా వేసుకోవచ్చు. సో నేనైతే సింపుల్గా ఇలాగ వేసేసాను. ఇవన్నీ బాగా మగ్గపెట్టుకోవాలండి. ఇలాగా బాగా మగ్గిన తర్వాత మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మనం వేయించుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట. ఒక్కొక్కసారి ఫస్ట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మనం వేయించామనుకో మాడినట్టుగా అనిపిస్తుంది అని చెప్పేసి ఇలాగ వేసేసాను. ఇంకా ఇప్పుడైతే కూరగాయలు అన్నింటికి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పట్టుకుంది, పచ్చివాసన పోయింది. అలాగే వీటిలో 1 స్పూను గరం మసాలా పొడి అలాగే ఒక 1/2 టీ స్పూను ధనియాల పొడి వేసానండి. ఇలాగ వేసేసి కొంచెం సేపు వేయించుకొని ఆ తర్వాత మనము అరగంట పాటు నానబెట్టాం కదా బియ్యంని, ఇందులోనే వేసేసి కొంచెం సేపు వేయించాలండి. బియ్యం నలగకుండా ఇలాగ జస్ట్ ఇలాగ తిప్పాలి అంతేనండి. ఎక్కువ తిప్పామనుకో బియ్యం అనేది విరుగుతుంది నానటం వల్ల. అలాగే కొంచెం నానబెట్టి మనం ఇలాగా నూనెలో వేపడం వల్ల అన్నం అనేది చాలా మితుగా వస్తుందండి. ఇంకా ఆ తర్వాత ఇప్పుడు నెయ్యి వేసానండి. ఇలా వేయటం వల్ల మనకేంటంటే ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. ఇంకా ఆ తర్వాత వీటికి మామూలుగా ఎసురు ఆల్రెడీ కొలిచి పెట్టుకున్నాం కదా గిన్నెలో, ఆ గిన్నెలో నీళ్లు పక్కకు అలాగా పెట్టేసిన్నాను అనమాట. ఈ బియ్యం వేగే లోపల ఆ నీళ్లు కాగినాయి, ఇందులోనే పోసేసి చక్కగా కలియబెట్టి ఆ నీళ్ళల్లోనే మనం కొత్తిమీర వేసేసి ఇంకొకసారి బాగా కలియబెట్టి మనం మూత పెట్టేయాలండి. మీడియం ఫ్లేమ్లో కొంచెం సేపు పెట్టిన తర్వాత కొంచెం హై ఫ్లేమ్లో 1-2 ఉడుకులు ఉడికించి ఆ తర్వాత మనం సిమ్లో పెట్టుకోవాలండి. అప్పుడు మనము మన బియ్యంతో చేసినటువంటి వెజ్ బిర్యానీ అయినా కూడా మనకు చాలా పొడి పొడిగా వస్తుందన్నమాట. పొగలు కక్కే వెజ్ పులావ్ రెడీ. మేము ఎలాంటి బాస్మతి రైస్ కానీ ఇలాంటివన్నీ వాడమండి. మామూలుగా ఎక్కువ శాతం పాత బియ్యమే వాడుతూ ఉంటాం అన్నమాట. చూడండి కలర్ఫుల్గా ఎంత బాగా తయారైందంటే అసలు నాకైతే చాలా బాగా నచ్చిందండి. కొంచెం లేట్ అయింది కాబట్టి ఇంకా పిలుస్తాయి. మామూలుగా నేను ఎక్కువ శాతం ఈ మసాలాల అన్నాలు చాలా తక్కువ అనమాట. మా చిన్నమ్మాయి వచ్చింది, అందులో జలుబు ఉంది, కొంచెం ఘాటుగా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇలాగా తయారు చేశాను. ఇంకా వీటిలోకి మాత్రం ఆలు కుర్మా అవన్నీ ఏమీ చేయలేదండి. ఉదయం మామూలుగా జొన్న దోశలు వేసాను అనమాట. ఆల్రెడీ ఒక వీడియో షేర్ చేశాను, ఎవరైనా చూడకపోతే తప్పకుండా చెక్ చేయండి. ఇంకా ఇప్పుడైతే అత్తయ్యకి పెడుతూ ఉన్నాను. ఇంకా అత్తయ్య ఏమంటున్నారంటే
మనము చూస్తే ఇది పొడి పొడిగా ఉండాలి, కలిపితే అన్నం ముద్దగా కావాలి, అప్పుడే పర్ఫెక్ట్ అని అంటుందండి. ఇంకా మనం ఎంత పని చేసినా పెద్దవాళ్ళు ఇలాగ 4 ముద్దలు పెడితే చాలండి, హ్యాపీగా తినేస్తాం కదా. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి. అంటే కొత్తగా ఏదైనా రెసిపీస్ చేసినా, లేకపోతే పండగ నాపొద్దు భక్షాలు చేసినప్పుడు కానీ, లేకుంటే రోటి పచ్చళ్ళు చేసినప్పుడు కానీ ఖచ్చితంగా అత్తయ్యతో కలిపించుకుంటానండి. ఎందుకు అంత బాగినట్టు తీసుకొచ్చినావు? అయ్యో, సీతాఫలం పళ్ళు ఇట్లా పగిలిపోయినట్టు తీసుకురాకూడదు సీను, కడగలేం కదా, దోమలు ఉంటాయి. అయ్యో. ఇంకా ఇక్కడ ఏంటంటే మా మరిది గారు సీజన్లో ఉన్నటువంటి పండ్లు తినాలి అనేది మా మరిది గారి అభిప్రాయం అండి. సో ఎప్పుడు ఇంటికి వచ్చినా కూడా ఏదో ఒకటి ఇట్లా సీతాఫలం పళ్ళన్నా, కాసరకాయలు వచ్చినప్పుడు కాసరకాయలన్నా, గెంచుగడ్డలు వచ్చినప్పుడు గెంచుగడ్డలన్నా ఏదో ఒకటి తీసుకొని వస్తూ ఉంటారు. ఇంకా మరుసటి రోజు యుద్ధం అండి. దసరా పండక్కి క్లీనింగ్ అనమాట. దేవుడు భలే పెట్టాడండి. సంక్రాంతి అని, దసరా అని, ఉగాది అని ఇలాగా పెద్ద పెద్ద పండుగలకి కంపల్సరిగా క్లీన్ చేసుకుంటాం. మనకు బాగున్నా బాగలేకపోయినా అంతా క్లీన్ చేసుకొని చక్కగా పండగ చేసుకుంటాం కదా. సో నేనైతే మామూలుగా ఇంత ముందుకు ఒక 2 తెప్పించినాను బూజు పొరకలు, అవి పోయినాయి అనమాట. ఇంకా ఆ తర్వాత ఇంకో 2 తెప్పించుకున్నానండి. వాటితో పాటుగా మనకు కిటికీలు దులపటానికని ఒక చిన్న బ్రష్ తెప్పించుకున్నాను. ఇవేనండి. ఇంకా ఆల్రెడీ నేను చాలాసార్లు ఈ లిక్విడ్ చూపించానండి, కానీ చాలామంది కొత్తగా చూసే వాళ్ళు అడుగుతూ ఉన్నారని చెప్పేసి చూపిస్తూ ఉన్నాను. సో 1 కప్పు వంట సోడా వేసేసాను, అలాగే 1 కప్పు వచ్చేసి విమ్ లిక్విడ్ వేసాను, 1 కప్పు వచ్చేసి వెనిగర్ వేస్తున్నానండి. ఈ 3 మనము సమపాలలో కలుపుకోవాలండి. ఇలాగ కలిపి పెట్టుకున్నామనుకో మనకు ఆడ ఎంత పడలేదండి. అంత లిక్విడ్ అంతా కలిపి కూడా 50 రూపాయలు కాదండి. చక్కగా ఇలాగ కలిపి పెట్టుకున్నామనుకో, కొలిన్ బాటిళ్ళల్లో వేసేసుకున్నామనుకో, మనకు అసలు ఒక్క నెలకంతా కలిపి కూడా 50 రూపాయలతోనే ఖర్చు అయిపోతుందండి. ఈసారి ఏంటంటే పండగ పని కాబట్టి ఈ 50 రూపాయలు ఖర్చు అయిపోతుందండి లిక్విడ్. ఎందుకంటే అన్నిట్లకి ఇదే వాడుకుంటాము. అందులో ఊరి నుంచి 3 వర్కర్లు వస్తూ ఉన్నారండి. సరే అని చెప్పేసి నా దగ్గర ఉన్నటువంటి స్ప్రే బాటిల్స్కి అన్నింటికి ఇలాగా 1-2 స్పూన్ల లిక్విడ్ వేసేసి చక్కగా వీటిలో వాటర్ ఏం పోస్తున్నారు అని అడుగుతూ ఉన్నారు. నేనైతే మినరల్ వాటర్ పోసానండి. ఇంకా ఇలాగా అన్నిట్లకు మినరల్ వాటర్ పోసేస్తూ ఉన్నాను. అసలు నేను ఈ లిక్విడ్ తయారు చేసుకున్నప్పటి నుంచి, అంటే దరిదాపు మాకు యూట్యూబ్ మొదలుపెట్టి కూడా 3 ఇయర్స్ 4 ఇయర్స్ అవుతుందండి దరిదాపు. సో నేను 3 ఇయర్స్ నుంచి కూడా ఇదే లిక్విడ్ వాడుతూ ఉన్నాను. చాలామంది యూస్ చేశారు, మంచిగా కామెంట్స్ పెట్టారు. ఇంకా ఇది మాత్రం చిక్కగా ఉన్నటువంటి లిక్విడ్ అండి. అంటే ఇందులో మాత్రము మనం ఎలాంటి నీళ్లు కలపలేదు. ఇట్లాగనే పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది. మనం ఇలాగ నీళ్లు కలిపి పెట్టుకున్నా కూడా ఎన్ని రోజులైనా ఉంటుంది. ఎలాంటి స్మెల్ అనేది ఉండదు. చక్కగా 4 బాటిళ్ళల్లో స్ప్రే బాటిళ్ళల్లో పోసుకున్నాను. 1 బాటిల్లో మాత్రం చిక్కది పెట్టుకున్నానండి. అన్నిట్లలోకి బకెట్లలో 1 స్పూన్ వేసేసి మనం వాడుకోవచ్చు అని చెప్పేసి అలాగ పెట్టుకున్నాను. ఒకసారి మీరే శాంపిల్ చూడండి. ఉదయం పప్పు చేశానన్నమాట. మామూలుగా ఇదేంటి గోంగూర పప్పు చేశానండి. మేము పక్కకు చేసుకుంటాం కాబట్టి కంపల్సరీగా పొంగుతుంది అనమాట. అట్లాంటప్పుడు ఈ స్ప్రే బాటిల్తో సైడ్కి టైల్స్ కానీ, అలాగే స్టవ్ మీద కానీ, మనం స్టవ్ మీద బడాబడా ఇన్ని నీళ్లు పోస్తాం కానీ స్టవ్ పాడవుతాయండి. అలాగా కాకుండా ఈ విధంగా మనం స్ప్రే చేసేసుకున్నాం అనుకో ఈజీగా తుడుచుకోవచ్చు. ఇంకా ఆ తర్వాత వారానికి ఒకసారి మామూలుగా మనము సపరేట్ క్లాత్లు పెట్టుకుంటాం కదండి. టైల్స్కి ఒకటి, మామూలుగా మిర్రర్స్కి ఒకటి, అట్లాగా అన్ని క్లాత్లు వారానికి ఒకసారి నానబెట్టి మంచిగా ఉతుక్కుంటే మురికి అనేది చాలా బాగా పోతుందన్నమాట. ఇంకా ఈ రోజు అయితే నేను ఈ లిక్విడ్తో కప్బోర్డ్స్ అయితేనేమి, జిడ్డుగా ఉన్నటువంటి ఫ్యాన్లు అయితేనేమి, అలాగే హ్యాండిల్స్ అయితేనేమి, వంటగదిలో హ్యాండిల్స్ ఎంత జిడ్డు పట్టి ఉంటాయంటే అసలు స్ప్రే చేసుకొని అట్లా తుడిస్తే పోతుందండి. ఇంకా ఆ తర్వాత లైట్లకైతేనేమి, ఇలాంటి స్టాండ్లకైతేనేమి, పాత్రలను ఎప్పుడు కడగలేము కదా, పాత్రలు తుడుచుకోవటానికైతేనేమి, మనం గోడలకి ఇలాగా మనం చేతులు పెట్టి పొద్దస్తమానం పోతూ ఉంటాము, అదంతా నల్లగా అవుతుంది. అలాంటప్పుడు అట్లాంటి గోడలకైతేనేమి, సో అన్నిట్లకి యూజ్ చేస్తానండి. ఇంకా ఇప్పుడు చూడండి స్టవ్ అయితే ఇలాగా క్లీన్ చేస్తూ ఉన్నాను. మామూలుగా అయితే స్ప్రే చేసేసి కొంచెం నానితే మనకేంటంటే బర్నర్ దగ్గర అక్కడ నట్లు ఉంటాయి కదా, నట్ల దగ్గర కూడా నీట్గా పోతుందండి. కాబట్టి నేనైతే కొన్ని పనులు అయితే చాలా సులువుగా చేసుకుంటాను, కొన్ని పనులు తెగని పనులు ఉంటాయండి. క్లీనింగ్ మాత్రం చాలా ఫాస్ట్గా చేసుకుంటానండి. అంటే ముందు రోజే మనం ఎంతమంది వర్కర్లను పిలుచుకుంటాము, వాళ్ళకి ఏ ఏ పనులు ఒప్పచెప్పాలి, మనం ఏ విధంగా వెనక ఉండి చేయించుకోవాలి, అట్లాగా ఆలోచన చేస్తానండి. సో వాళ్ళు చేసే విధానము ఏ పని నైపుణ్యం ఉంటుందని కూడా తెలుస్తుంది. కొంతమంది బూజులు బాగా కొడతారు, కిటికీలు తుడచలేరు. కొంతమంది కిటికీలకు మామూలుగా చిన్న బ్రష్ తెచ్చాను కదా, అది ఎంత బాగా కొడతారు. అట్లాగా అన్ని ఆలోచన చేస్తానండి. సరే వాళ్ళు వచ్చారు కదా అని చెప్పేసి గోంగూర పప్పు, రసము, ఎల్లిపాయ పొడి,
అలాగే ఉదయం మాత్రం ఉప్మా చేశానండి, బొంబాయి రవ్వ ఉప్మా. ఇంకా ఆ తర్వాత మా పొలాలను ఈ అన్న వాళ్ళు వేసుకుంటారండి, సత్యరాజ్ అన్న వాళ్ళు. ఇంకా ఎప్పుడు పండగలు వచ్చినా కూడా పిలిపిస్తాను, చక్కగా మాకు చేసిస్తారండి. సో బూసి మాత్రము మొత్తం అన్నిట్లకంటే ఇక్కడ మనకు పీఓపి చేశారు కదా, అక్కడ మాత్రం ఒక టైపు బూజు పొరక తీసుకున్నాను, ఇంట్లో మాత్రం ఇంకొకటి తీసుకున్నాను. ఇంకా ఆ తర్వాత నేనైతే అసలు మొత్తం ఫ్యాన్లన్నీ రెక్కలలో తీసుకున్నానండి. ఇవి మనకు గోడకు ఫ్యాన్లు అనమాట అని చెప్పేసి ఎంత జిడ్డు పట్టినాయంటే నిజంగా ఈసారి చాలా జిడ్డు పట్టినాయండి. బూజి కూడా ఎక్కువనే పట్టిందనమాట, మన కంటికి కనపడని బూజి ఉండింది. ఇంకా ఆ తర్వాత మా మున్ని నేను మొత్తం 5 మందిని చేశామండి. ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకుంటూ ఉన్నారు. నేనైతే అందరికీ బట్టలు పిండి ఇస్తున్నానండి గట్టిగా. ఎందుకంటే మనము లూజ్గా పిండుకున్నామనుకో కిటికీలకు, అందులో ఇప్పుడు వర్షాకాలము మనం తుడిచినామనుకో ఆరదు, మళ్ళీ వాటికి ఇంకొక తోడు చెదలు రావటం ఇదల్లా ఎందుకని అందరికీ బట్టలు పిండిస్తూనే ఉన్నానండి. ఇంకా ఆ తర్వాత ఇట్లాగా మాకు ఈ బెడ్రూమ్లో కబోర్డ్స్ అనేది లేవు కదండి, కాబట్టి అన్నను మొత్తం అంతా అటక దులిపిన తర్వాత సామాన్లు అన్నీ నీట్గా తుడిచి ఇలాగ పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా చిన్న చిన్న పనులు మాత్రం మా చిన్నమ్మాయి చేసిందండి. పాపం జలుబు వచ్చినా కూడా కొంచెం సాయం అయితే చేసింది. ఇంకా నేనైతే ఒక క్లాత్కి చక్కగా స్ప్రే చేసేసుకొని ఈ విధంగా గడియారాలు, అలాగే ఫ్యాన్లు, వాటితో పాటుగా స్విచ్లు నేను తుడుచుకుంటూ వచ్చాను. ఇంకా ఆ తర్వాత ఇవి మామూలుగా నేను రోలింగ్ చేసేవి కట్టెలు చూపించాను చూడండి, పైపులు అనమాట. ఇంకా అవి ఇక్కడే పెట్టుకున్నానండి, పైన వేయకుండా ఎప్పుడైనా చేసుకోవచ్చు అని చెప్పేసి. ఇంకా ఆ తర్వాత అత్తయ్య ఇక్కడ వీళ్ళతో చక్కగా ఊరి కబుర్లన్నీ మాట్లాడుకుంటూ అందరు కలిసి భోంచేసామండి. ఇంకా ఇప్పుడు చూడండి ఇక్కడ కిటికీలో మాత్రం అన్నీ అసలు మనము బూజులు కొట్టినప్పుడు ఎంత వేస్టేజ్ బయటికి వస్తుంది అంటే మెయిన్గా ఈ టానిక్ సీసాలండి, దగ్గుమందు ఇట్లాగా తెచ్చుకుంటాం కదా, అవన్నీ సంవత్సరం మారిన తర్వాత ఎన్నో ఉంటాయి అన్నమాట, అవన్నీ తీసి పడేశాను. ఇంకా ఆ తర్వాత చూడండి కిటికీలు కానీ డోర్లు కానీ అసలు గోడ మనకు చేతికి అందేంత వరకు ఆ గోడలకు కూడా మొత్తం అంతా స్ప్రే చేసేసి తుడిచేసాము. అలాగే ఇక్కడ కిటికీలు చూడండి ఎంత షైనీగా ఉన్నాయి కదా, చాలా బాగా నీట్గా వచ్చాయండి. ఇంకా ఆ తర్వాత ఇక్కడ మామూలుగా అద్దాలను కూడా నీట్గా తుడిపించానండి. మెయిన్గా ఏంటంటే ఇవి డ్రెస్సింగ్ టేబుల్ వీటన్నింటికి స్ప్రే చేసిన తర్వాత కంపల్సరీగా టిష్యూ పేపర్ తుడిస్తేనే బాగుంటుంది. ఇంకా కొంచెం తీరిక చేసుకొని సాయంత్రం ఈ విధంగా కొన్ని గూళ్ళు మాత్రమే సర్దానండి. ఈ గూళ్ళల్లో కూడా అదేంటంటే వెనిగర్ వేస్తాం కదా, కొంచెం ఘాటుగా ఉండటం వల్ల క్లాత్కి కొంచెం స్ప్రే చేసుకొని తుడిచినా కూడా చాలా మంచిదేనండి. బొద్దెంకలు కానీ చిన్న చిన్న రిల్లలు కానీ రావన్నమాట. ఇంకా సో ఈ 4 గూళ్ళు అయితే సర్దేసుకున్నాను, ఈ విధంగా సర్దుకున్నానండి. నాకు యూట్యూబ్కి సంబంధించినటువన్నీ ఇట్లాగా పింగాణివి పాత్రలు, అలాగే అత్తయ్యకి సంబంధించినవి ఇక్కడ చూడండి మా ఇంట్లో టిఫిన్లు ఓ కాలం నా పొద్దు ఉన్నాయి. గిన్నెలు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉన్నాయన్నమాట. అప్పట్లో అత్తయ్య వాళ్ళు 65 రూపాయలవి కొనుక్కునేవాళ్ళు, మీరు కూడా చాలా మంది కొనుక్కొని ఉంటారు కదా. చూసారు కదండి వాళ్ళ వీడియో. మనకు దగ్గు జలుబు చేసినప్పుడు తప్పకుండా ఇలాగా వాము టీ చేసుకోండి, అలాగే తక్కువ మసాలాలతో వెజిటబుల్ బిర్యానీ చేసుకోండి, అలాగే తక్కువ ఖర్చుతో ఇంటిని ఈ విధంగా క్లీన్ చేసుకోండి. ఎప్పుడైనా పండగలకు మీకు నచ్చుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో షేర్ చేశానండి. ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.